ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామాపై తొలిసారి డీకే శివకుమార్ స్పందించారు. సామాన్య గ్రామం నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన ప్రస్థానం, దృఢ సంకల్పానికి, పట్టుదలకు, సామాజిక న్యాయం పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని ప్రశంసించారు. ప్రజలకు సిద్ధరామయ్య సంవత్సరాల తరబడి చేసిన సేవకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఎక్స్లో పోస్టు చేశారు. సిద్ధరామయ్య పదవీ కాలంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని, ఇవి రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో కీలక అధ్యాయాలుగా మిగిలిపోతాయని వివరించారు. 5 దశాబ్దాల ప్రజా జీవితంలో సిద్ధు ప్రజాపాలన, సమ్మిళిత నాయకత్వం ద్వారా రాష్ట్ర రాజకీయ, సామాజిక స్వరూపాన్ని తీర్చిదిద్దారన్నారు. రాజకీయ జీవితంలో సిద్ధరామయ్య తనకు ఎల్లప్పుడూ ఒక ఆసరా స్తంభంలా అండగా నిలిచారని డీకే గుర్తు చేసుకున్నారు. పార్టీని బలోపేతం చేయడంలో, పార్టీ ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తామిద్దరం భుజం భుజం కలిపి పనిచేశామని వివరించారు. సిద్ధరామయ్య అనుభవం, రాజకీయ దూరదృష్టి నుంచి నేర్చుకోవడం తనకు దక్కిన ఒక గొప్ప అవకాశమని వెల్లడించారు. కర్ణాటక ప్రగతి, సంక్షేమం కోసం రాబోయే కాలంలోనూ ఆయన మార్గదర్శకత్వం చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్లు డీకే శివకుమార్ రాసుకొచ్చారు. వేగంగా నడవాలంటే ఒంటరిగా నడవాలని, కానీ సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే కలిసి నడవాలన్న నానుడి ప్రకారం కర్ణాటక ప్రజల కోసం ఈ ప్రయాణాన్ని కలిసి ముందుకు తీసుకెళ్తామని డీకే వివరించారు.